ఆర్థిక వ్యవస్థల్లో పర్యాటక రంగం ఒకటి. ఇది ఉద్యోగ ఉపాధి సృష్టిస్తుంది, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో 4 ఒకటి మొత్తం ఉద్యోగాలు 10% ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది అధ్యక్ష. దుబాయ్, సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దవచ్చని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, భూటాన్ కావచ్చు, కరిబియన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు అధ్యక్ష. అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలుగా ఎదిగి ఇలా ఎన్నో లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తూ ప్రపంచ పర్యాటక ఆకర్షిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం 23-24 నాటికి సుమారు 6.5% అధ్యక్ష. అట్లాగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో 9వ స్థానంలో, అంతర్జాతీయ రాకపోకల విషయంలో 12వ స్థానం అధ్యక్ష. అట్లా అధ్యక్ష, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, టూరిజం ఈజ్ అవర్ పాస్పోర్ట్ టు పీస్. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్. ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గద్రవ్యం కూడా సమకూరుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది. ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం, కానీ ఈనాడు అది నిత్యావసరంగా మారింది. ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం. నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు, ఆలోచనలతో, ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నాడు. అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు. అందుకనే టూరిజం ప్రవేశిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి ఐటీ, పాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకుంటుంది. అందుకే అలాంటి వారి ఒత్తిడి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి సేద తీర్చితే మరి తీర్చుకోవాలి. గత కొన్నేళ్లుగా పర్యాటకంలో నమోదవుతున్నటువంటి వృద్ధి ఎందుకు నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణకు ఘనమైనటువంటి చారిత్రక సంపద ఉంది అధ్యక్ష. విభిన్న నిర్మాణ శైలులు, శిల్పాలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహచిత్రాలు, బొమ్మలు, భవనాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, మాండలికం, సాహిత్యం, కళలు అన్నీ తెలంగాణ గొప్ప వారసత్వంలో భాగం అధ్యక్ష. గోల్కొండ కోట, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, చార్మినార్, కుతుబ్షాహి టోంబ్స్, మెదక్ చర్చ్, మక్కా మసీద్, జైన్ బోధ్ ఆరామాలు, ఇలా అనేక చారిత్రక కట్టడాలు చాలా గొప్ప ఉన్నాయి అధ్యక్ష. ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ గుర్తింపు అధ్యక్ష. తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం. తెలంగాణ పూర్వ వైభవాన్ని, వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొదవలేదు అధ్యక్ష. అట్లాగే